హాయ్ అండి. మనం ఈ వీడియోలో టేస్టీగా మండి బయట వచ్చినట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని దాల్చిన చెక్కలు, అలానే ఒక 6-7 దాకా లవంగాలు వేసుకోవాలి, ఒక 5 దాకా ఇలాచీ కూడా వేసుకొని ఇప్పుడు జాపత్రి కూడా ఒక పువ్వు అయితే వేసేసుకోవాలన్నమాట. జాజికాయ అయితే ఒకటి వేసుకోవాలి దంచేసుకొని, మిరియాలు కొన్ని వేసుకొని మొత్తం కూడా ఇప్పుడు మిక్సీ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఇది ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట, కచ్చపచ్చగా ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అయితే ఇందాక చేసుకున్న మండి మసాలాలో మోర్ దెన్ హాఫ్ వేసుకొని కొంచెం మిగిలించుకోవాలన్నమాట రైస్లోకి. ఇప్పుడు దాంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలానే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారము, ఇప్పుడు చాట్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని అయితే మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుని అయితే ఇప్పుడు చికెన్ పీసెస్కి అయితే ఆల్రెడీ సాల్ట్ ఇంకా కొంచెం వెనిగర్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట, బ్లడ్ అనేది లేకుండా. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్కి అయితే మంచిగా ఘాట్లు పెట్టేసుకుని చికెన్ మసాలా అంతా కూడా నీట్గా మసాజ్ చేసుకోవాలి. దానికి మొత్తం కూడా నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. అన్ని పీసెస్కి అప్లై చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి, అంటే మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి. 3 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసుకుని దాంట్లో అయితే నేను ఒక 1 లీటర్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. దానిపైన ఇలాంటి చిల్లుల గిన్నె లాంటిది పెట్టేసి ఈ మసాలా పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా దాని మీద పెట్టుకోవాలన్నమాట. నీట్గా అన్నీ కూడా అడ్జస్ట్ చేసేసుకుని అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద, అలానే ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద అయితే లిడ్ పెట్టేసుకుని దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పీసెస్ అన్నీ కూడా సాఫ్ట్గా బాయిల్ అయిపోతే, అలానే ఈ పీసెస్కున్న కొంచెం మసాలా అదంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు స్పోక్ అలా గుచ్చితే దిగుతూ ఉంటుంది అనమాట పీస్కి. అలా దిగిందంటే ఎనఫ్ అనమాట, స్టాప్ చేయాలి కుకింగ్. ఇప్పుడు ఆ వాటర్ కూడా తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకోవాలి, అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం పేస్ట్ కొంచెం వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్న మండి మసాలా కొంచెం మిగిలించుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందాక సైడ్కి తీసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి అయితే 1.5 గ్లాస్ కంటే ఒక 2 స్పూన్స్ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలా మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ వేసుకోవచ్చు వాటర్ స్టాక్ అనేది. ఇప్పుడు వాటర్ వేసుకుని బాగా మసిలిన తర్వాతనే బాస్మతి బియ్యం 1 అవర్ నానబెట్టుకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదైతే కుక్ చేసుకోవాలన్నమాట. అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయే టైంకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ వాటర్ అయిపోతున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఆల్రెడీ మనం సైడ్కి ప్యారలల్గా అయితే పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. నేనైతే వీడియో రికార్డ్ చేయలేదన్నమాట. పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకుని అవన్నీ కూడా ఇట్లా రైస్ మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని అయితే లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ కనుక మనం సిమ్లో పెట్టి దమ్ ఇచ్చేస్తే మన టేస్టీ మండి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.